కొంచెం కెమెరా అసలు అందులో అసలు అడగాల్సిన పనే లేదు. అలా అంటేనే అవన్నీ యాక్షన్స్ అన్నీ ఉంటాయి. సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి? తల్లి సీన్ ఉంటదండి, అది మాత్రం సూపర్ ఉంటది. అసలు చెప్పాలా ఆ గెటప్ సాక్షాత్తు ఆ శివుడు ఇట్లా వస్తుంటే నేను ఎదురుకున్నట్టే ఉంది. ఆ మూవీ కానీ, ఆ బీజం కానీ, ఆ సాంగ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ తమ్మన్ గారు ఇచ్చి పడేసిరు. అసలు ఏం సాంగ్స్ అండి, అది ఏం డైలాగ్ అండి. ఒక్కొక్క డైలాగ్కి ఒక్కొక్క అసలు మ్యూజిక్కి ఇచ్చి పాడు. అసలు ఏమంటే 200% సినిమాకి వర్త్ న్యాయం చేసిండు బాలయ్య బాబు. అఖండ 1 నేను చూలే, అఖండ 2 మాత్రం హిట్. సూపర్ అండి. ఒక్కొక్క మ్యూజిక్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క మ్యూజిక్ ఏమైతే వస్తున్నాయో బ్యాక్గ్రౌండ్ గుండెల నుంచి వస్తుంది దడ, అట్లుందండి ఆ సినిమా. అసలు ఒక్కొక్క అసలు పీక్స్ అసలు చెప్పలేము, వెళ్ళిపోయింది అసలు. యాక్చువల్లీ నేను బాలయ్య ఫ్యాన్ కాదు, శివున్ గెటప్, నేను శివున్ భక్తురాలని కాబట్టి శివున్ గెటప్ ఉంది కాబట్టి వచ్చిన. బట్ శివున్ రూపంలో మాత్రం ఆ శివుడే ఉండే బాలయ్య బాబులు, అట్లా అనిపించింది. లైవ్లో చూస్తున్నట్టుంది, నేనేదో బయట చూస్తున్నట్టు లేదు, మొత్తం నా దగ్గర ఉందేమో ఆ ఫీల్ అన్నట్టుంది నాకైతే. ఓవరాల్గా మూవీ సూపర్ అండి, ఇచ్చి పడేసిండు బాలయ్య బాబు. కీపిడా అసలు నిజంగా అఖండ 3 కోసం ఇగర్లీ వెయిటింగ్. తీస్తే కనుక ఫస్ట్ డే ఫస్ట్ షో ఇట్లనే వచ్చి చూస్తా. హిందూ ధర్మం గురించి చెప్పడం చాలా బాగా నచ్చిందండి. హిందూ ధర్మం గురించి ఆయన అంత బాగా చెప్పడం బాగా నచ్చింది. మన హిందూ వాళ్ళు గర్వపడేలాగా ఉంది ఒక మూవీ అయితే, ఇది చాలా బాగా నచ్చింది. ఏమి యాక్టింగ్, ఏమి అసలు పిక్చర్ అయిపోయామన్నా ఈ యాక్టింగ్కి. ఒక శివ తాండవం, ఉగ్ర రూపం, ఒక ఓం నమ శివాయ, జై శ్రీరామ్. మన హిందువులు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఎవరైనా మిస్ అయ్యారనుకో ఇక మీ ఇష్టం. ఈ సినిమా గురించి చెప్పాలని మాటలు రావట్లేదు, చూడండి, ఎంజాయ్ చేయండి. దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, వీటన్నిటి గురించి మనకు తెలుసు. అంతో కొంత మనకి స్పిరిచువల్ టచ్ ఉంది. కానీ ఈ మన కుటుంబాలన్నీ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల్ని తీసుకువెళ్ళి కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడాలి. ఇది చాలా పవర్ఫుల్గా బాలకృష్ణ గారు చేశారు. బాలకృష్ణ గారి జీవితానికి ఇది ఒక నట విశ్వరూపం ఈ సినిమా. ఆయన కారణ జన్ముడని ఈ సినిమా మనకి చూసినప్పుడు అనిపిస్తుంటుంది. మేము సినిమాలకి, హీరోలకి, వీటి ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అన్నిటికట్టి అతీతం. మేము ధర్మానికి దగ్గర బంధువు, మేము ధర్మానికి ఆత్మబంధువు. ప్రతి ఒక్కళ్ళలోనూ ధర్మ బీజాలు నాటే ఈ సినిమా. ఫైటింగ్ శివయ్యని చూసావా? ఎలా అనిపించింది శివుని చూసినప్పుడు? బాగుందా? నువ్వు బాలయ్య బాబు ఫ్యానా? ఇంకా ఎనర్జీ లేదా? చెప్పు. జై బాలయ్య. ఎనర్జీ. జై బాలయ్య. తమన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై లోకేష్, జై బాలయ్య, జై జై బాలయ్య. మూవీ ఎలా ఉందరా? చాలా బాగుంది. జై బాలయ్య. సూపర్. అంతా నచ్చింది, అంతా బాగుంది. అది చెన్నై నుంచి వచ్చా. బాలయ్య మూవీ பார்க்கணுமே சென்னையிலேருந்து வந்திருக்கேன். கொக்கோகோலா, பெப்சி, பாலయ్య బాబు సెక్సీ, జై బాలయ్య, டாப் டக்கர் மூவி பட்டையை கிளப்பிருச்சு. நம்ம தலைவருக்கு அப்புறம் நம்ம பாலய்யா தான். அங்கே ரஜினிகாந்த்னா இங்கே பாலய்யா. జై బాలయ్య. ఎలాంటి నెగిటివ్ రివ్యూస్, ఎలాంటి యావరేజ్ మూవీ అని ఎవ్వరు పట్టించుకోకండి. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. బోయపాటిని నిజంగా బాలయ్య బాబుని ఇంత మంచిగా చూపెట్టడం బోయపాటికే చెల్లింది. వరుసగా వాళ్ళకి 5వ బ్లాక్ బస్టర్ హిట్. రేపటి నుంచి థియేటర్లో మీకు టికెట్ ముక్క దొరికితే సీరియస్లీ చెప్తున్నా, లాస్ట్ 30 minutes అయితే వన్ ఆఫ్ ద డికెట్ మూవీ అని చెప్పచ్చు. ఈ డికెట్లో లాస్ట్ 30 minutes క్లైమాక్స్ అయితే అసలు ఒక మీకు సింపుల్గా చెప్పాలంటే అమ్మోర్ సినిమా ఉంది కదా, లాస్ట్ది రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్, ఆ రేంజ్లో బాలయ్య పెర్ఫార్మెన్స్ ఉంటుంది. బాలయ్య పెర్ఫార్మెన్స్ని అసలు ఈ ఏజ్లో కూడా అసలు అంత వైలెంట్గా, అంత బ్రూటల్గా, అంత సర్కాస్టింగ్గా చేయడం అనేది చాలా అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పారు. బ్యాంగ్ అయిపోతుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్ళి కొంచెం టైం తీసుకుంటారు, అది కొంచెం భరించుకుంటారు. కానీ ఇంటర్వెల్ సీన్ వచ్చేప్పుడు మాత్రం నిజంగా గూస్ బాంబ్స్ పోనకలు వచ్చేటప్పుడు ఒక్కొక్కడికనే మొత్తం ఇంటర్వెల్ దద్దరెళ్ళిపోతుంది మొత్తం థియేటర్ అంతా కూడా.